ప్రపంచం ఇప్పుడు ఒక సన్నని దారం మీద నడుస్తోంది. ఒకప్పుడు కేవలం ఆంక్షలు, చమురు రాజకీయాలకు పరిమితమైన అమెరికా వెనిజులా గొడవ ఇప్పుడు ప్రమాదకరమైన మలుపు తిరిగింది. అసలేం జరిగింది? వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్యను అమెరికా అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత మొదలైంది. ఒక దేశ అధ్యక్షుడిని మరో దేశం ఇలా బంధించడం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. కిమ్ జోంగ్ ఉన్ ఎంట్రీ. అయితే ఈ మంటల్లో కిరోసిన్ పోసినట్లు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సీన్లోకి వచ్చాడు. మదురోని తన సన్నిహిత మిత్రుడిగా పేర్కొంటూ అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాడు. వెంటనే మదురోని విడుదల చేయకపోతే ప్రపంచం ఊహించని విపత్తును చూడాల్సి వస్తుంది అని డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రమాదం ఎక్కడ ఉంది? విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ప్రపంచ యుద్ధాలు ఒక్క రోజులో రావు. ఇలాంటి చిన్న చిన్న తప్పులు, అహంకారపూరిత నిర్ణయాలే పెద్ద విధ్వంసానికి కారణమవుతాయి. ఇప్పటికే అణ్వాయుధాలతో సిద్ధంగా ఉన్న కిమ్ జోంగ్ ఉన్ ఇలాంటి ప్రకటన చేయడం పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చెప్తోంది. దౌత్యంతో డిప్లొమసీ ఈ సమస్య పరిష్కారం అవుతుందా, లేక అగ్రరాజ్యాల అహంకారం ప్రపంచాన్ని మరో యుద్ధం వైపు నడిపిస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.